ఇది ఒక ఫుల్ కొబ్బరికాయ అండి, ఫ్రెష్ తీసుకోవాలి. ఇంక 1 స్పూన్ జీరా, 20 ఎండుమిర్చి, ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు, ఓ ఎల్లిపాయ అండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక 20 ఎండుమిర్చి వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో కొబ్బరి మిగిలిపోతే మనం ఎక్కువగా దోశకి, ఇడ్లీకి చట్నీస్ వేసి చేస్తూనే ఉంటాం. ఇలా రైస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఎండుమిర్చి ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చింది ఫెస్టివల్ సీజన్ అండి. ఇంట్లో చాలా కొబ్బరికాయలు మిగిలిపోతుంటుంది. ఇలా చేసుకుంటే రైస్కి చాలా బాగుంటుంది. కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి. నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి కొబ్బరి డ్రై కోకోనట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను అది చూపిస్తాను. అందరికీ తెలిసేదే కానీ కొంతమంది తెలియదు కదండి, అందుకని నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇట్లా కొబ్బరి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ జీరా, కొంచెం చింతపండు, ఇలా జీరా వేసుకొని ఇలా చింతపండు కడిగి వేసేసుకోవాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. రైస్ అని కాదండి, మనం దోశ, ఇడ్లీలో తింటే కూడా చాలా బాగుంటుంది. అన్నిటికీ ఆల్రౌండర్గా రైస్కి, ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి మనం ఏ టిఫిన్స్ చేసుకున్నా దానికి చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి. కొబ్బరి తీపి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇట్లా 20 వేసుకోండి. లేదు మేము తక్కువగా తింటామంటే మీ టేస్ట్కి చూసి వేసుకోండి. కానీ కారం ఉంటేనే బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం సేపు మనం దీన్ని చల్లారించుకుందామండి. ఇప్పుడు చల్లగయ్యాక దీంట్లో వెల్లిపాయ వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నేను మర్చిపోయినా ముందు వేసేయడం, అందుకని ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కదండి, తొందరగా మిక్సీ కాదు. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఒకసారి చూసుకొని మీ టేస్ట్కి తగినంత అడ్జస్ట్ చేసేసుకోండి. ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు కడిగేసి వేసేసుకోవాలి. ఇలా పోపు వేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా పచ్చడి చేసుకొని తింటే ఇంకా ఒక 2 ముద్దలు
ఎక్కువనే తింటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి కొబ్బరి పచ్చడి ట్రై చేయండి. ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పోపు వేసేసుకోవాలండి. పోపు వేసేసుకోవాలి. నేను ప్రతి పచ్చడి రెసిపీకి చెప్పేదండి, పోపు కరెక్ట్గా ఉంటే పచ్చడి చాలా బాగుంటుందని టేస్ట్. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లైక్ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇలా పోపు వేసేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రూపీస్ కిచెన్. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడిగా ఉంది. ఇలా కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి.